ఈ రోజు అంతా లోనావాళ్ళలోనే గడిపేద్దామని డిసైడ్ అయిపోయాం. యాక్చువల్గా కొంచెం స్లోగా బయలుదేరినట్టు అనిపిస్తుంది మాకు. ఏదో పొద్దున పిక్దాం లే 6 o'clock లేసి అని అనుకున్నాం, కానీ లేకపోయాం. ప్రస్తుతానికి ఇప్పుడు టైగర్ వ్యూ పాయింట్కి వెళ్ళాలని డిసైడ్ అయినాము, వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 16 kilometers చూపించింది మేమున్న హోటల్ నుంచి. టైగర్ వ్యూ పాయింట్ అని విన్నాక దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనిపించింది. గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి ఒక స్టోరీ ఉంది. ఊరికే రాలేదు దానికి ఆ పేరు అనిపించింది. అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా చాలా కాలం క్రితం ఇక్కడ అంతా దట్టమైన అడవే, అంటే ఇప్పుడు కూడా అట్లనే ఉంది అనుకోండి. కానీ ఇప్పుడు ఈ రోడ్లు ఇట్లేమి ఉండవు కదా. అప్పుడు పురాణ కాలంలో మొత్తం అడవే ఉంది. అక్కడ కొండ ప్రాంతంలో పటేలియా అనే తెగ నివసించేదంట. అది చాలా చిన్న తెగ, కానీ చాలా తెలివైన వాళ్ళంట. మహారాష్ట్రలోనే మొదటగా వ్యవసాయం స్టార్ట్ చేసింది వాళ్ళేనంట. అక్కడ ఉన్న కొండపైన ఒక చిన్న మైదానం లాంటి ఖాళీ ప్రదేశం ఉండేదంట. వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తూ దాని గురించి తెలుసుకునేవాళ్ళు. వాళ్ళు కొండ దేవతను పూజించేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక విగ్రహం కూడా ఉండేదంట. అది వారు నివసించే కొండ చివరన ఉండేది. అక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల 10 kilometers కనపడేదంట. అది దేవత పులి మీదుగా స్వారీ చేస్తున్నట్టుగా ఉండేదంట. అందుకే వాళ్ళు పులిని కూడా దేవునిలాగానే చూసేవాళ్ళు. దానివల్ల వాళ్ళు పులుల్ని కూడా వేటాడే వాళ్ళు కాదంట. చాలా భక్తి శ్రద్ధలతో పూజించేవాళ్ళంట. రోజు ఒక్కసారైనా పూజ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి ఆ దేవతకు జాతర ఆడంబరంగా చేసేవాళ్ళు. ప్రతి జాతరకు పక్కనే ఉన్న తెగలవారి దొరల్ని పిలిచి, దొరలు అంటే అదే తెగలవారి వాళ్ళ లీడర్స్ని పిలిచి కానుకలతో సత్కరించేవాళ్ళు. ఎప్పట్లాగానే ఆ ఏడాది కూడా ధన్వార్ తెగ వారి దొరని పిలిచారంట. అక్కడున్న తెగల్లో ధన్వార్ తెగ చాలా పెద్దది. సో జాతరకు వచ్చిన ధన్వార్ తెగ దొర ఆ లీడర్ ఏం చేశాడంటే, ఆ వ్యవసాయ భూమిని చూసి అది ఆయనకు బాగా నచ్చి, నాకు కానుకలు వద్దు, ఆ వ్యవసాయ భూమి కావాలని అడిగాడు. వీళ్ళు ఇవ్వనని మంచిగా చెప్పినా ఆయన ఇంట్లో అది మాట పెరిగి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఈ ధన్వార్ తెగ దొర కాలు జారి ఆయన కరెక్ట్ రాయి మీద తలపడి చనిపోయాడు. ఈ విషయం తెలిసి ధన్వార్ తెగ వాళ్ళు ఆయుధాలతో పటేలియా తెగ అందరినీ చంపడానికి వచ్చారంట. పటేలియా తెగ వారు ఆ కొండపై నుంచి ధన్వార్ తెగ వాళ్ళు వచ్చి చూసి భయపడి ఇంకా దేవతను ప్రార్థించారంట. ఏం చేయలేక ఇంకా పటేలియాకి లీడర్ ఉంటాడు కదా, ఆయన పేరు వాగ్దోర అని. వాగ్దోర అంటే తెలుగులో పులిదోర. ఆయన ఏం చేశాడంట, నా ప్రజలందరినీ కాపాడు, అందుకు ప్రతిఫలంగా నేను ప్రాణార్పణ చేసుకుంటానని చెప్పి స్వయంగా తలను నరికేసుకున్నాడంట. సరిగ్గా ధన్వార్ తెగ వాళ్ళు వీరికి దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక పెద్ద పులి, అంటే అది సుమారు ఒక 12 feet ఎత్తు, 15 feet పొడవు, ఏనుగు కంటే చాలా పెద్దగా ఉందంట. సుమారు 2.5 టన్నుల బరువు ఉండొచ్చంట. పటేలియా తెగకి ధన్వార్ తెగకి మధ్యలో నిలబడిందంట వచ్చి. ఇంకా అంతే, ఆ ధన్వార్ తెగ భయంతో అక్కడి నుంచి పారిపోయిందంట. ఇంకా ఎప్పుడు అటు పక్కకి రాలేదు, దరిదాపుల్లో కూడా రాలేదంట. అందుకే అక్కడ వాగ్స్థాన్ అని పేరు పెట్టారంట. వాగ్స్థాన్ అంటే అదే వాగ్దొర పేరు ప్లస్ ఆ పులి వచ్చింది కాబట్టి ఆ పులిని మరాఠీ వాళ్ళు వాగ్ అంటారనమాట. అందుకే వాళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేలా దానికి వాగ్స్థాన్ అని పేరు పెట్టారు. అది కాలక్రమేణా టైగర్ వ్యూ పాయింట్ అయింది ఇంగ్లీష్లో. ఇది దాని వెనుకలు ఉన్న స్టోరీ. అంటే టైగర్ వ్యూ పాయింట్కి స్టోరీ ఇలా ఉంటే బాగుంటుందని నేనే క్రియేట్ చేసి చెప్పా. అది ఫేక్ స్టోరీ, సారీ ఫోక్స్. ఈ స్టోరీ చెప్పే టైంలో మీరు చూసిన సీనరీస్ అంతా గోప్రో మంచిగానే క్యాప్చర్ చేసిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ బై వాచింగ్ దిస్ వీడియో. లోపల రా, లోపలికి. AP28 మన NS200 ఆఫ్ రోడ్ మీద ఎలా పోతుందో చూద్దాం.
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, లేకపోతే పార్ట్స్ పోతే ఇక్కడ రిపేర్ చేసుకొని ఇక కూడా లేదు. గుడ్ 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 గుడ్. ఐ డోంట్ నో అసలు ఇంత లోపలికి బైక్ వేసుకొని రావచ్చో లేదో కూడా మాకు తెలియదు. Since we came, it's really awesome. ఓకే, మధ్యలో ఇది కట్టారు, మొత్తం పెద్ద లోయ ఇది. అక్కడ దూరం చూస్తే గమనిస్తే ఆ కొండపైనే చెరువు ఉంది. చాలా 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 బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఐ థింక్ వీ మిస్డ్ ఎర్లీ మార్నింగ్. ముందరే వచ్చింటే నాకు తెలిసి ఇదంతా మంచు పడుతూ ఉండేదేమో, ఎలాగో చలికాలం కదా. మొత్తం పెద్ద లోయ. ఇది టైగర్ వ్యూ పాయింట్. చూడండి ఎలా ఉందో, అసలుకి అదిరిపోయింది. చాలా 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 అంటే చాలా బాగుంది. అటు పక్క అంతా మొత్తం ఫాగ్తో నిండిపోయింది. జూమ్తో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది కొంచెం జూమ్ చేసి తీస్తున్నాను.